ఈ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం నాకే ఎలా జరుగుతుంది మామ, అందరికి అంతేనా? ఈ రోజుకి మన మజిల్ గేనింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి 140 days అయింది మామ. అప్పుడే ఎలా అవుతుందో తెలియకుండా 140 days అయిపోయింది మామ మన మజిల్ గేనింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి. కానీ స్టార్ట్ చేసినప్పుడు అయితే రోజు ఏ కంటెంట్ చెప్పాలని చాలా భయపడ్డాను మామ. ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలని చాలా భయపడ్డాను. ఇంక మనం స్టార్ట్ చేసే వరకు అంతే మామ. మనం స్టార్ట్ చేసామంటే అలా ఫ్లో అయిపోతుంది. దీనికోసం లాస్ట్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంక ఈ రోజు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు స్ట్రాంగ్ ఫ్రమ్ జీరో వీడియో తీయడానికి వచ్చిన బాటిల్ మామూలు బాటిల్ కాదు మామ. ఒక్కోసారి నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అనిపిస్తుంది మామ. ఆ టైంలో ఏం జరిగిందంటే, నేను ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అన్నా ముందుగా కంటెంట్ అంతా బుక్ లో రాసుకుంటాను మా. బుక్ లో రాసుకున్నప్పుడు చెప్పడానికి వెళ్తాను. ఇలా చెప్పడానికి వెళ్ళి కూర్చోనాలి లేదు, లైన్ చెప్తే లైన్ మర్చిపోయాడు మావా. మళ్ళీ వెళ్ళి ఇంకో లైన్ చూసుకుని రావచ్చినప్పుడు ఆ లైన్ మర్చిపోయాడిని. అలా డబల్ పని అయిపోయింది ఈ రోజు మొత్తం. దానికి తోడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉందా లేదా అన్నది ఒక 2-3 సార్లు చెప్పేవాడు మావా ఒకటే ఓడిని. ఇంకా అలా డబల్ పని అయిపోయింది మొత్తం అంతా ఈ రోజు. నాకైతే ఈ రోజు వీడియో తీసుకున్నాడు మామూలు చిరాకు రాలేదు మావా. ఎంత చిరాకు వచ్చినా ఏదో విధంగా షూట్ చేశాను, పర్లేదు. కానీ నాకు ఇలాంటివి జరిగినప్పుడు ఒక విషయం గుర్తొస్తూ ఉంటది మావా. నేనే ఇలా అయిపోతున్నాను స్టార్టింగ్ స్టేజ్ లో. ఎప్పటి నుంచో క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా అనుకుని ఉంటారా అనిపిస్తుంది మామ ఒక్కోసారి నాకే. ఫైనల్ గా నాకు తెలిసి వచ్చింది ఇదేమో, పేషెన్స్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియో తీసుకున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. సరే మామ, మనం ఫస్ట్ లో వదిలేసిన మ్యాటర్ మాట్లాడుకుందాం మామ. ఇంకా నేను స్టార్టింగ్ లో ఎలా మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అన్న దానికోసం మాట్లాడుకుంటే నాకైతే తెలిసింది మామ, చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చిందని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామ. కానీ నాకైతే స్టార్టింగ్ లో చాలా అంటే చాలా భయం వేసింది మామ. ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలని చాలా భయం వేసింది. కాకపోతే ఇప్పుడు అసలు ఫీల్ ఏమంటలేదు మామ. వెళ్ళి అలా వీడియో ముందు కూర్చుంటున్నాను లేదో 10 నిమిషాలు 15 నిమిషాలు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఆటోమేటిక్ గా అలా ఫ్లో లో. అంతే, ఏదైనా మనం కంటిన్యూ చేసి కన్సిస్టెన్సీగా ఉన్నామంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది మామ. అంతే ఈ రోజుకుంటా మరి. బాయ్ మామ.